సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి అనే మేము సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికీ వాడుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి ఇదే. గత 20 రోజుల నుంచి ఇండస్ట్రీలో పరిణామాలు ఓ మిస్టరీ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయంటే నమ్మశక్యం కావట్లేదు కదా. ఒకసారి ఏం జరిగిందో మొత్తం చూస్తే, జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ వచ్చిన వార్తలతో మొదలైన తెలుగు సినీ చిత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో రోజుకో పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది. ఇక అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు మే 18న వార్తలు వచ్చాయి. అదిగో అక్కడ నుంచి మొదలైంది అసలు కథ. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఉన్న నేపథ్యంలో థియేటర్ల బంద్ ప్రకటన రావడంతో ఇది కాస్త చర్చనీయాంశమైంది. కావాలనే బంద్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారంటూ అటు న్యూస్ ఛానళ్లు, ఇటు సోషల్ మీడియాలో వివిధ విశ్లేషణలు వచ్చేసాయి. ఇక వరుస కథనాలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారని, చర్చలు జరగకపోతే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజమని ప్రకటించింది. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదంటూ వివరణ ఇచ్చింది. 30 మందితో కమిటీని ఏర్పాటు చేసి ఆగస్టులోగా సమస్యలను పరిష్కరిస్తామని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఈ క్రమంలోనే ఆ నలుగురు అంటూ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట మరోసారి హాట్ టాపిక్ అయింది. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆయన ఒక్కసారిగా లేఖ విడుదల చేసి అసహనం వ్యక్తం చేశారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగానే స్వీకరిస్తానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం సంచలనమైంది. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని, వాటిని సంబంధిత విభాగాలకు పంపిస్తానని పవన్ కరాఖండిగా చెప్పేశారు. ఇటు పవన్ ఘాటు ప్రకటన, అటు థియేటర్ల బంద్ ప్రకటన వెనుక ఉన్న కుట్రదారులను తెలుసుకోవాలని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో సినీ పరిశ్రమ పెద్దలు వరుస ప్రెస్ మీట్లతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకి ముందు థియేటర్లు మూసేయాలని ప్రయత్నించడం దుస్సాహసమేనంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెంటనే ప్రకటించారు. తనకు 15 థియేటర్లు కూడా లేవని, లీజ్ గడువు లేకపోతే వాటిని పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. అలాగే పవన్ సినిమాల్ని ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వివరణ ఇచ్చారు. హరిహర వీరమల్లు చిత్రమే లక్ష్యంగా థియేటర్ల బంద్ ను తెరపైకి తీసుకొచ్చారనేది కేవలం అపోహేనని, అసలు బంద్ చేయాలన్న ఉద్దేశమే ఎవరికీ లేదన్నారు. తన వద్ద ఉన్నవి 30 థియేటర్లు మాత్రమేనని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో అందరూ ఎవరి దారి వారిది అన్నట్లుగా ఉన్నారని, తమకేమైనా సమస్య వస్తే వ్యక్తిగతంగా వెళ్లి ప్రభుత్వాన్ని కలుస్తున్నారు తప్ప సమిష్టిగా వెళ్లి సమస్యల్ని పరిష్కరించుకోవాలన్న ఆలోచన చేయట్లేదని దిల్ రాజు చెప్పారు. ఇక ఎన్నో ఏళ్లు చిత్రీకరణ జరుపుకున్న హరిహర వీరమలను జూన్ 12న విడుదల చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో కథానాయకుడు పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇచ్చేశారు. మరోవైపు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్మాత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిశారు. పవన్ సినిమా విడుదలైతే సమస్య ముగిసిపోతుందనుకున్నారు. కానీ చివరి నిమిషంలో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రస్తుతం పర్సెంటేజీ విధానంపై కాకుండా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడంపై దృష్టి పెట్టాలంటూ బన్నీవాస్ పోస్ట్ వైరల్ అయింది. థియేటర్లలో విడుదలైన నెలలోపే ఒక చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీ స్థాయిలో మూతపడే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలంటూ హితవు పలికారు. ఇక ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గానికి 3వ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ ను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యుల నుంచి కాస్త ఘాటు స్పందనలే వచ్చాయి. ముఖ్యంగా కార్యదర్శి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపాయి. థియేటర్ల బంద్ అంశాన్ని 2 దర్శకులు, మరో 2 నిర్మాతలు వివాదంగా మార్చారని, త్వరలోనే వారి పేర్లను బయట పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అన్నారు. జనవరి నుంచి 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయని, పవన్ కళ్యాణ్ సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక సినిమా డిజాస్టర్ అయితే ఆ హీరోని పిలిచి 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ ఆరోపించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు మాత్రం హీరోల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడే హక్కు తమకు లేదని, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేది తమ ఆకాంక్ష అని, నష్ట నివారణ చర్యలు చేపట్టే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టము జరిగిపోయింది. ఇక శ్రీధర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ కావడంతో అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్ నారంగ్ 24 గంటలు గడవక ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని సునీల్ తన రాజీనామా ప్రకటనలో తెలిపారు. తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా పదవిలో కొనసాగలేనని స్పష్టం చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మొత్తంగా చూస్తే ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేనట్లే. వైభవ్ నటించిన హంటర్ చాప్టర్ 1 ఎప్పుడో తమిళంలో విడుదలై ఓటీటీలోను స్ట్రీమింగ్ అవుతున్న పాప అనే సినిమాలు మాత్రమే వస్తున్నట్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ 2-3 రోజుల్లో ఇంకేమైనా చిత్రాలు ప్రకటిస్తారేమో చూడాలి. జూన్ 20న కుబేరా సినిమా వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆ మరుసటి వారమే కన్నప్పను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలే ఈ వేసవి కాలం తప్పిందనుకుంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా చిత్ర పరిశ్రమ
పరిశ్రమ కళావిహీనంగా మారింది.